హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ బ్లాగ్స్ రేణుక. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ బ్లాగ్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం చెంగీస్ఖాన్పేట గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ కి మన సత్తెనపల్లి నుంచి దాదాపు 29 కిలోమీటర్స్ ఉంటుంది. కొండవీడు కోట మన అందరికీ ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చెంగీస్ఖాన్పేటకి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండవీడు ఘాట్ రోడ్ వస్తుంది. అలాగే రైట్ సైడ్ వెళ్తే మనకి కృష్ణుడి టెంపుల్ వస్తుంది. మనమైతే ఇప్పుడు రైట్ సైడే వెళ్ళాలి. ఇక్కడ చెంగీస్ఖాన్పేట గ్రామంలోకి రాగానే కూడా మనకి స్వామివారి టెంపుల్ కి వెళ్లేందుకు దారిని చూపిస్తూ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే వెనకాల కనిపిస్తున్నదంతా కూడా కొండవీడు కొండలు ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మళ్ళీ మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, స్వామివారి టెంపుల్ కి వెళ్ళడానికి దారిని చూపిస్తూ. ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామివారి దేవస్థానము బయట నుంచి టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక టెంపుల్ లోపలికైతే వెళ్దాం రండి. ఇక్కడున్నటువంటి స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత నవనీత బాలకృష్ణ స్వామిగా పిలువబడుతున్నాడు. ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఈ ఆలయంలో మనకి 2 మండపాలు కనిపిస్తాయి. రెండింటిలోనూ కూడా ఆంజనేయ స్వామి వారు కొలువై ఉంటారు. అలాగే ఆలయం బయట ఒకవైపు వినాయక స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే మరొక వైపు పరమశివుడు దర్శనమిస్తాడు. ఇక గర్భాలయంలో నవనీత బాలకృష్ణ స్వామి వారు దర్శనమిస్తారు. అలాగే స్వామివారికి ఒకవైపు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు ఉంటారు. అలాగే మరొక వైపు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక టెంపుల్ ని మొత్తం చూస్తూ స్వామివారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే 8-9 నెలల పసిపిల్లలు ఏ విధంగా నేల మీద దోగాడుతూ ఉంటారో ఆ విధంగా స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఇలాంటి కృష్ణుడి విగ్రహం మన ఆంధ్ర రాష్ట్రంలో మరెక్కడా కూడా లేదు. దాదాపు 550 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వామివారు శ్రీ నవనీత బాలకృష్ణ స్వామివారు. పూర్వం కొండవీడు ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యంతో పోరాడుతారు. ఈ కొండవీడును జయిస్తే శ్రీకృష్ణుడికి ఒక ఆలయం నిర్మించాలని అనుకున్నారు. వారు అనుకున్నట్టే కోటని స్వాధీనం చేసుకున్నారు. విజయం సాధించారు కాబట్టి స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అందుకని కర్ణాటకలోని హంపి ప్రాంతం నుంచి స్వామివారిని తీసుకుని వచ్చారు. కొండవీడి దగ్గరలో ఆలయాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పట్నుంచి స్వామివారికి నిత్యము ధూపదీప నైవేద్యాలతో పూజలు జరిగాయి. ఆ ఆలయమే ప్రస్తుతం కత్తులబావిగా పిలువబడుతుంది. శ్రీకృష్ణదేవరాయలు తరువాత 16వ శతాబ్దం మధ్యలో ముష్కరులు దండయాత్ర చేస్తూ మన దేవాలయాలను అలాగే విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక స్వామివారిని కూడా ధ్వంసం చేస్తారు అని ముందుగానే అక్కడి భక్తులు గమనించి స్వామివారిని భూగర్భంలో దాచారు. ఇలా కొన్నేళ్ల పాటు స్వామివారి యొక్క విగ్రహం భూగర్భంలోనే దాగి ఉంది. తరువాత 18వ శతాబ్దంలో రైతులు బావిని తవ్వుతూ ఉండగా ఆ ప్రాంతంలో స్వామివారి యొక్క విగ్రహం బయటపడింది. అప్పుడు ఆ ప్రాంతాన్ని చిలకలూరిపేట జమీందారి అయిన శ్రీ రాజామానూరి వెంకటకృష్ణ గారు పరిపాలిస్తున్నారు. రాజుగారికి స్వామివారి యొక్క విగ్రహం బాగా నచ్చింది. వెంటనే తమ గ్రామానికి తీసుకువెళ్లడానికి నిర్ణయించుకున్నారు. స్వామివారిని రథం మీద తరలిస్తూ ఉండగా ప్రస్తుతం స్వామివారు ఉన్న ప్రాంతంలో రథం చక్రాలు విరిగిపోయి స్వామివారి విగ్రహం అక్కడే ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా స్వామివారి యొక్క విగ్రహం అక్కడి నుంచి కదలలేదు. ఆ రోజు రాత్రి రాజుగారికి స్వామివారు కలలో కనిపించి తాను ఆగిన చోటే ప్రతిష్ఠించమని చెప్పారు. ఇక రాజుగారు స్వామివారికి ఇక్కడే ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇలా ఇక్కడ ఈ చెంగీస్ఖాన్పేటలో స్వామివారిని ప్రతిష్ఠించి దాదాపు 325 సంవత్సరాలు అవుతుంది. అప్పట్నుంచి కూడా స్వామివారికి నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో కృష్ణాష్టమి పండుగ అంటే స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ఉగాది పండుగ మొదలు సంక్రాంతి పండుగలు అన్నింటికీ కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహిస్తారు.
అలాగే విశేషమైన ఆరాధనలు, అలంకారాలు, పూజలను నిర్వహిస్తారు. ఈ నవనీత బాలకృష్ణుణ్ణి చూడటానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు బాగా వస్తారు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వెన్నను, అటుకులను ప్రసాదంగా తీసుకువస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారు చిన్నపిల్లవాడి రూపంగా ఉన్నారు కాబట్టి సంతానం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి దర్శించిన ఎంతో మందికి సంతాన భాగ్యం కలిగింది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి వారు శ్రీ నవనీత బాలకృష్ణ స్వామివారు. భక్తుల కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు. గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు ఎంతో చూడముచ్చటగా ఉంటారు. సంవత్సరం లోపు చిన్నపిల్లలు దోగాడుతూ ఉన్నట్టుగా ఒక చేతిలో వెన్న ముద్దతో, మరొక చేతిలో వెన్న గిన్నెతో, తలకు రింగుల జుట్టుతోనూ, కాళ్ళకి గజ్జలతోనూ, చేతులకు మురుగులతోనూ, బంగారు మొలతాడుతో పూర్తిగా చిన్నపిల్లవాడి రూపాంతరంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా స్వామివారిని చూసి ఇట్టే ఆకర్షితులవుతారు. ఎవరిమైనా సరే స్వామివారి నుంచి చూపు తిప్పుకోలేము, అంత అందంగా ఉంటారు స్వామివారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామివారిని. ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్నాం కదా. ఇక ఇప్పుడు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారు స్వామివారికి మొట్టమొదటిగా కట్టించిన గుడిని చూద్దాం రండి. చెంగిస్ఖాన్ పేట నుంచి కొండవీడు ఘాట్ రోడ్డుకు వెళ్లే దారిలో మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ కత్తుల బావికి అని రూట్ మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, అటువైపే మనం వెళ్ళాలి. మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ దేవాలయాన్ని కత్తుల బావిగా పిలువబడుతుంది అని. ఇదే రూట్ లో స్ట్రైట్ గా వెళితే ఈ కత్తుల బావి అని పిలువబడే పాతకాలపు గోపీనాథ స్వామివారి టెంపుల్ వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ శ్రీకృష్ణదేవరాయలు గారు శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి వారికి కట్టించినటువంటి దేవాలయము. ప్రస్తుతం చెంగిస్ఖాన్ పేటలో మనం దర్శించుకునే స్వామివారిని ఫస్ట్ ఈ దేవాలయంలోనే ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత ముష్కరుల దాడుల వల్ల ఈ దేవాలయం ధ్వంసమయ్యింది. ఇప్పుడు ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ మనకి కొన్ని శిలా విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఏనుగు బొమ్మ, అలాగే ధ్వంసమైనటువంటి వినాయక స్వామి వారి విగ్రహం, ఇంకా కొన్ని శిల్పాల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయం మొత్తం కూడా పురాతనమైన కట్టడంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా చెంగిస్ఖాన్ పేట శ్రీకృష్ణుడి గుడికి వస్తే ఈ టెంపుల్ ని కూడా చూడటానికి ఒకసారి ట్రై చేయండి. మరి ఇప్పుడు దీన్ని కత్తుల బావి అని ఎందుకు పిలుస్తున్నారు అంటే 15వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలన తరువాత శ్రీకృష్ణదేవరాయలు గారి రాజ్య విస్తరణలో భాగంగా ఇక్కడ గుడి కట్టారు. తరువాత కొంతమంది మంత్రులు అంతా కలిసి దీన్ని కత్తుల బావిగా మార్చారు. అప్పటి రాజుల మధ్య ఉన్న గొడవల వల్ల ఈ కత్తుల బావిని ఏర్పాటు చేశారు. రాజుగారు ఊరి జనానికి భోజనాలు పెట్టి వారు బయటికి రాకుండా లోపలే చేతులు కడుక్కోవాలని చెప్పి అందరినీ కూడా కత్తుల బావికెళ్లి పంపేవారు. ఆ బావి కనీసం 70 అడుగుల లోతు ఉండేది. అక్కడికి చేతులు కడగటానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా జారి బావిలో పడి కత్తులు గుచ్చుకొని చనిపోయారు. కనీసం 300 మంది చనిపోయారు. చనిపోయిన వారి ఆర్తనాదాలు, కేకలు వినపడకుండా డప్పు మేళాలు, భజనలు పెట్టించారట. ఇలా కొన్ని వందల మంది బావిలో పడి కత్తులు గుచ్చుకొని చనిపోయారు కాబట్టి ఇది కత్తుల బావిగా పిలువబడుతుంది. ఇప్పుడైతే ఆ బావి లేదు ఫ్రెండ్స్, దాన్ని ఎప్పుడో పూడ్చేశారు. ఎందుకంటే ఈ ఊరిలో ఉన్న జనం, అలాగే చూడటానికి వచ్చినటువంటి ఎంతో మంది కూడా జారి పడిపోయి చనిపోయారట. అందుకని ఈ బావిని మట్టితో పూడ్చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, కొండవీడు దగ్గరలో పూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించినటువంటి గోపీనాథ స్వామి వారి ఆలయాన్ని, అలాగే ప్రస్తుతం చెంగిస్ఖాన్ పేటలో ఉన్నటువంటి శ్రీ నవనీత బాలకృష్ణ స్వామివారి ఆలయాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.